ఓకే. అంటే 100% ఆన్లైన్లోనే మా సభ్యత్వం అవుతుంది. మా మెంబర్షిప్ ఫీజు కూడా మేము ఆన్లైన్లో కట్టాల్సిందే. మా ఫోన్లోంచి కడితేనే మాకు యాక్టివ్ మెంబర్షిప్ వస్తాయి, లేకుంటే రాదు. అంత పక్కడబందీగా టెక్నాలజీ ఉపయోగం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్కు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ లైక్ మనకు జనరల్ పొలిటికల్ ఎలక్షన్స్ ఉంటాయి. జనరల్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుందో మా పొలిటికల్ సిస్టంలో కూడా ఇప్పుడు నేను ఒక జిల్లా ఇన్ఛార్జ్ను. మా జిల్లాలో 24 మండలాలు ఉంటాయి. 24 మండలాల్లో 18 మండలాలకి ఎన్నికలు అయిపోయినాయి. మీ స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్కి నేను రిపోర్ట్ ఇస్తే ఆయన మా జిల్లా ఎన్నికల డేట్లు ప్రకటిస్తాడు. ఓకే. కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఎలక్షన్ డేట్ ఎట్లా వస్తాయి అట్లాగే డేట్లు వస్తాయి. నేను అనుకుంటే నెలాఖరు వరకు మా మండలాలు బూతులు మండలాలు అయితే అయిపోతాయి. అట్ ద మోస్ట్ డిసెంబర్లో మేము పూర్తి చేస్తాం ప్రక్రియ అంతా. ఓకే. నాకు అంటే మెయిన్ ఒక 2 టాపిక్స్. సౌత్లో బీజేపీ ఎప్పటి నుంచో బాగా వేయాలనుకుంటున్నా, ఎంత పెద్ద ప్రణాళికలు తీసుకొచ్చినా రచించినా ఎందుకో ఆ విషయానికి సంబంధించి వెనకబడిపోతుంది అనేది ఒకటి. అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి కావాలనే డ్రాగన్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మెయిన్ అట్రాక్ట్ చేయడం కోసము ఇక్కడ మన తెలుగు వాళ్ళను సెంట్రల్కి పంపించి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అన్నది ఇంకొకటి. 3 వాదనలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. బీసీ నినాదం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా బీసీ సీఎంని చేస్తాము అంటూ కూడా బీజేపీ స్టాండ్ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎలాగో కిషన్ రెడ్డిని మార్చబోతున్నారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక జనవరిలో ఎలాగో క్లారిటీ వస్తుందని అంటున్నారు. మార్చితే గనక నిజంగానే బీసీకి పెద్దపీట వేసే అవకాశం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు బీసీకి పెద్దపీట వేయిస్తారా వేయాలనేది అది ఊహాజనితమైనటువంటి చర్చ. ఇప్పుడు ఎందుకు అది జరగదు. ఖచ్చితంగా మా జిల్లా పార్టీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, జిల్లా పార్టీ ఎన్నికలు జరిగేటప్పుడే మేము రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకుంటాం అక్కడే. అంటే ఒక అసెంబ్లీకి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎలక్షన్ జరుగుతాయి అక్కడే. జిల్లా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు అయితే ఒక జిల్లాలో 4 అసెంబ్లీలు ఉంటే 4 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అక్కడే ఎన్నుకుంటారు. మొత్తం 119 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఈ 119 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఇది ప్రక్రియ, అఫీషియల్ ప్రక్రియ ఇంతే. ఇంకా అంటే లైక్ అమెరికన్ ఎట్లయితే ఎలక్షన్స్లో స్టేట్ నుంచి ఎలక్ట్రల్ సెలెక్ట్ అయినట్టుగా ఇక్కడ మా స్టేట్ నుంచి ఒక అసెంబ్లీ నుంచి ఒకరు ఉంటారు. వీళ్ళందరి ఈ ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత 50% అయిపోయిన తర్వాత జనరల్గా ఆల్ ఇండియా పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తుంది. దానికి రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు అని తమ్ముడు చెప్పిన వారికి నామినేషన్ ఫైల్ చేయాలి. నామినేషన్ ఫైల్ చేయాలంటే 4 మా యొక్క స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ప్రపోజ్ చేయాలి. సెకండ్ ఇయర్ దానికి కూడా ఫార్మేట్ ఉంది, దానికి కూడా ఒక ఫామ్ ఉంది. మా నియమావళి ప్రకారం ఆ ఫామ్ నింపియాలి. దాంట్లో క్రియాశీల సభ్యత్వం ఎక్కడ, దాన్ని కూడా ఎన్ని రోజుల నుంచి నువ్వు పార్టీలో పనిచేస్తుంటే మినిమం దానికి ఒక టైం పీరియడ్ కూడా ఉంది. కరెక్ట్ చెప్పండి, ఇన్ని రోజుల నుంచి పార్టీలో పనిచేస్తేనే ఆయన రాష్ట్ర అధ్యక్షురానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు నేను ఇవాళ వచ్చి నేను రేపొద్దు జాయిన్ అయ్యి నేను పార్టీ ప్రెసిడెంట్ అయితే అంటే లేదు. కనీసం ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాంట్లో దాని నియమావళి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. దిస్ ఇస్ ఫస్ట్. నామినేట్ చేయడం వేరు. ఇక్కడ ఎన్నికలు జరగాలంటే మాత్రం నియమావళి ఫాలో కావాలి. బీజేపీకి మేనిఫెస్టో ఉంది, ఆ మేనిఫెస్టో నియమావళి ఉంది. మేనిఫెస్టో కాదు, అలాగే పార్టీ నియమావళి ఉంది, పార్టీ కాన్స్టిట్యూషన్ అంటాం కదా, దాని ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. అయితే స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికలలో బీసీకి పెద్దపీట వేస్తారా లేదనేది ఈ స్టేట్ కౌన్సిల్